అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తెలుగు భాషలో ఈరోజు ధర్మం గురించి, ధార్మిక సందేశం గురించి ఎన్నో అపోహలు, అపార్థాలు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ముస్లిమ్స్ అంటే, ఇస్లాం అంటే, ఖురాన్ అంటే ఒక భయంకరమైనటువంటి పెనుభూతంగా పరిచయం చేస్తున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎందుకంటే మానవ సంక్షేమానికి విఘాతం కలిగించేటువంటి ఏ ఒక్క అంశం కూడా దైవ గ్రంథంలో కానీ, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో గానీ, ఆయన ఇచ్చినటువంటి చూయించినటువంటి శాంతి మార్గంలో కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. ఇది శాంతియుత జీవన విధానం. లోకాల స్వామి మానవుడు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలని కోరుకున్నాడో ఆయన కోరుకున్నటువంటి జీవన విధానం. ముస్లిం అంటే క్యాస్ట్ కాదు. ముస్లిం అంటే ఈ వేషం కాదు. పొడిగిన లాల్చీ కాదు. పెట్టుకునే టోపీ కాదు. ఈ సమస్త జగత్తును ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్తను మనసారా విశ్వసించి ఆయన ఆజ్ఞానుసారంగా ఈ లోకంలో జీవించడం, బ్రతుకున్నంత కాలం మంచిగా బ్రతకడం ఇది దైవ ధర్మం. కానీ ముస్లిమ్స్ కూడా ఈ రోజు దాని గురించి సరైనటువంటి అవగాహన లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతోళ్ళు చెప్పారండి, మా ఊళ్ళో వాళ్ళు చెప్పారండి, ఎక్కువ మంది ఇలా చేస్తున్నారండి, పుట్టిన కాడి నుంచి మేము ఇలానే చూస్తున్నామండి. అరే గ్రంథంలో ఏముంది, ప్రవక్త గారు ఏం చెప్పారు, నా జీవితాన్ని నేను ఏ విధంగా ఆచరించాలి? కోరికలకు బానిసే బ్రతుకుతున్నాడు, మనోవాంఛల దాసుడే బ్రతుకుతున్నాడు. నీ మనసు చెప్పినట్టు వింటున్నాను. అరే ఈరోజు ఉప్పల్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఒక చిన్న ధార్మిక సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని విశేషాలు, కొన్ని ఉపదేశాలు వెళ్ళి విందాము. జీవితం తరిస్తుంది సోదరులారా. మనిషి మంచివాడిగా మారడానికి ఒక మాట చాలు. కానీ మన జీవితంలో ఎప్పుడూ వినడానికి ఆసక్తి లేదు. ఫోన్లు వచ్చాయి, 24 గంటలు యూట్యూబ్లు, 24 గంటలు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. రేత్రిళ్ళు నిద్రపోవటం లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. అన్నదమ్ముల మధ్య అనుబంధంలే కూడా లేదు. ఎక్కడ నలుగురు కూర్చున్నా ప్రశాంతంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వీడి ముఖం వీడి మొబైల్లో ఉంటుంది, వాడి ముఖం వాడి మొబైల్లో ఉంటుంది. ఇంకా ప్రేమ ఎక్కడ ఉంటుంది సార్? ఊరక ఏదో నామకే వస్తే కులాచారం. వాళ్ళు శనివారం వెళ్తారు, వీళ్ళు ఆదివారం వెళ్తారు. మేము సాయిబులం కాబట్టి శుక్రవారం వెళ్ళాలి. కులం కోసం బ్రతుకుతున్నావు, కులాచారంగా చేస్తూ ఉన్నావు అంతే. ఒకవేళ నీ జీవితంలో ఈ రోజు ఆఖరి రోజైతే మరో డేట్ అన్నది క్యాలెండర్లో నీకు లభ్యం కాకపోతే, సమాధిలో నిన్ను కూర్చోబెట్టేటట్టయితే సమాధిలో నీ దగ్గర సమాధానాలు చెప్పడానికి ఆచరణ ఉందా? ఏం జీవితం సార్? జీవితం గాలిలో దీపం లాంటిదే, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతామో ఎవరికి తెలియదు. మొన్న తెలంగాణలో మనం చూసాము, ఒక 4-5 వెళుతూ ఉన్నారు, మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. యాక్సిడెంట్ అయిపోయింది. ఒక అమ్మాయి తప్ప మొత్తం కూడా చచ్చిపోయారు. నువ్వు ఇంటికి వెళ్తావన్న నమ్మకం ఉందా? పోనీ కూర్చున్నోడు లెగుస్తాడన్న గ్యారంటీ ఉందా? ఆడే గుండె ఎప్పుడు ఆగిపోతుందో, సాగే ఈ శ్వాస ఎప్పుడు నిలిచిపోతుందో లోకంలో ఎవడు కూడా చెప్పలేడు. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవడికి తెలియదు. ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో కూడా తెలియదు. క్షణభంగురమైనటువంటి జీవితమే. అసలు నన్ను ఈ జీవితాన్ని దైవం నాకెందుకు ప్రసాదించాడు? ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను? తిరిగి నేను మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోనున్నాను? ఆ స్వామి ముందు నేనేం జవాబు ఇవ్వాలి? ఎప్పుడన్నా ఆలోచించావా? ఏ రోజైనా నీ కోసం పంపినటువంటి ఆ గ్రంథాన్ని నువ్వు చదివావా? 23 ఏళ్ల అతి కఠినమైనటువంటి జీవితాన్ని అతి నిరారంభంగా ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా జీవించినటువంటి ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీ నీ జీవితంలో ఒక ముస్లింగా ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఎప్పుడైనా చదివావా? అయ్యా మేము ముస్లిమానా, మేము ముస్లిమ్స్ అండి అని చెబుతాను. మళ్ళీ 5 పూట్ల నమాజు లేదు, రంజాన్లలో రోజా లేదు, జకాత్ నీ జీవితంలో ఇదిగో లెక్క చూసి పైసాతో పైసా ఎప్పుడన్నా ఇచ్చావా? ఎందుకు సార్ వట్టి మాటలు? భక్తి అన్నది ఈ రోజు తగ్గిపోయింది అంటంలో ఆశ్చర్యం లేదు. ప్రతి ఒక్కరి హృదయాలలో. ఎందుకంటే ప్రళయానికి సూచనలు ఇవన్నీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి సంబంధించినటువంటి అన్ని సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. కాళ్లకు చేసుకోవడానికి చెప్పులు లేని వాడు కూడా పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తారు, చూస్తూనే ఉన్నాము. ప్రతి ఇంట గాన భజానాలు, వ్యభిచారం సర్వసాధారణమైపోతుంది. వావి వరుసలు లేకుండా చేస్తున్నారు. పసి పిల్లలు ముక్కు పచ్చలారని పసి పిల్లల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు. తల్లిదండ్రులను బానిసలుగా చూస్తున్నారు. వడ్డీ అయితే అసలు విశ్వవ్యాప్తమైపోయింది.